మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు చుట్టుముట్టడంతో పరిస్థితి క్రిటికల్గా మారింది. ఈ తరుణంలో ప్రత్యేక విమానంలో హుటాహుటిన ముంబై తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఆసుపత్రిలో ఫేమస్ డాక్టర్ రమాకాంత్ పాండ్ కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ రమాకాంత్ పాండా గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆయన గతంలో పలువురు ప్రముఖులను సర్జరీలు చేసిన అనుభవం ఉంది. క్లిష్టమైన సర్జరీలను సైతం విజయవంతంగా పూర్తి చేశారని గుర్తింపు ఉంది. అందుకే కొడాలి నానిని అక్కడికి తరలించినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చొరవ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొడాలి నాని ముంబై ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తొలుత మార్చి 26న ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారు. గుండెకు రక్తం సరఫరా చేసే 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలోనే స్టెంట్స్ వేస్తారని తొలుత భావించారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. ఒకవేళ సర్జరీ చేస్తే ఇబ్బంది పడతామని భావించారట హైదరాబాద్లోని వైద్యులు. ఈ విషయంలో చక్కటి అనుభవం ఉన్న ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అయితే సరిపోతుందని అంతా భావించారంట. ఈ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు సమాచారం.